మీరు ఇప్పుడు చూస్తున్నది కేవలం ఒక టెంపుల్ విజిట్ కాదండి. ఇది కాశీలో చాలా మంది మిస్ చేసే హిడెన్ డివైన్ ప్లేస్ జర్నీ. శ్రీ చింతామణి గణేష్ టెంపుల్, లోలార్కొండ మహాదేవ్ టెంపుల్ దర్శనం తర్వాత ఒక చిన్న స్ట్రీట్ లోకి అడుగు పెట్టగానే మనసుకు శాంతి ఇచ్చే అమ్మవారి ఆలయం. చాలా మందికి పేరు కూడా తెలియని కౌడి మాత టెంపుల్ దర్శనం. కాశీకి వచ్చి మెయిన్ టెంపుల్ చూసి వెళ్ళిపోతారు. అయితే ఈ లాగ్ చివరి వరకు తప్పనిసరి చూడండి, ఎందుకంటే ఈ ప్లేస్ లో ఉన్న స్పిరిచువల్ వైబ్ మీకు అనుభవం అవుతుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రేణుకా యూనివర్స్. దిస్ ఈజ్ రేణుక. కాశీ అంటే మనందరికి గుర్తుకొచ్చేది కాశీ విశ్వనాథ టెంపుల్, గంగా హారతి, మణికర్ణికా ఘాట్. కానీ ఈ లాగ్ లో మీకు చూపించబోతున్నది గైడ్ కూడా ప్రత్యేకంగా చెప్పిన ఒక లెస్ ఎక్స్ప్లోర్ టెంపుల్ జర్నీ. ఈ రోజు లాగ్ లో మనము శ్రీ చింతామణి గణేష్ టెంపుల్, లోలార్కొండ మహాదేవ్ టెంపుల్ చూసిన తర్వాత గైడ్ ఇచ్చిన లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్న కౌడి మాత మందిర్ కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ కి వెళ్ళడానికి ముందుగా బుక్ చేసుకున్న ఆటో అతన్ని మళ్ళా కాంటాక్ట్ చేశాను. మన లాగ్ జర్నీని స్టార్ట్ చేస్తున్నా. లోలార్కొండ మహాదేవ్ టెంపుల్ నుండి స్టార్ట్ అయ్యా. లోలార్కొండ టు కౌడి మాత మందిర్ డిస్టెన్స్ కేవలం 1.2 కిలోమీటర్స్ మాత్రమే. అంత దగ్గరగా ఉండి కూడా చాలా మంది ఎందుకు మిస్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఆటోలో జర్నీ స్టార్ట్ అయ్యింది, కానీ కొంచెం డిస్టెన్స్ తర్వాత ఆటో వెళ్ళదు. అక్కడ నుండి చిన్న స్ట్రీట్స్ క్రాస్ చేస్తే టెంపుల్ వస్తుంది అని అక్కడ ఉన్న లాకర్స్ చెప్పారు. సరే అని నడుస్తూ వెళ్తూ ఉండగా 100 మీటర్స్ కూడా పూర్తిగా నడవక ముందే డైరెక్ట్ గా టెంపుల్ ప్రెమిసెస్ లోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఉన్న లాకర్స్ ఈ టెంపుల్ ని కౌడి మాత మందిర్ అని, గవ్వలమ్మ టెంపుల్ అని కూడా పిలుస్తారు. కాశీలో చాలా టెంపుల్స్ ఒకదానికొకటి 1 or 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటాయి. కానీ మాక్సిమం డివోట్స్ మెయిన్ టెంపుల్స్ మాత్రమే దర్శనం చేసుకుని ఇలాంటి ముఖ్యమైన టెంపుల్స్ ని మిస్ చేస్తుంటారు. మీరు నెక్స్ట్ టైం కాశీకి వస్తే తప్పనిసరి ఈ సైడ్ టెంపుల్స్ ని దర్శనం చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుందామని టెంపుల్ లోకి వెళ్ళాను. అమ్మవారి విగ్రహం చూసి దండం పెట్టుకుని మనసులో ఉన్న మాట చెప్పుకుని పీస్ఫుల్ ఫీలింగ్ తో బయటకు వచ్చాను. ఈ టెంపుల్ లో అమ్మవారితో పాటు ఇంకా చాలా మంది దేవుళ్ళ విగ్రహాలు, శివలింగాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటిని చూస్తూ అక్కడ ఉన్న తెలుగులో మాట్లాడుతున్న వాళ్ళని చూస్తూ చిన్న చిన్న మాటలు కలుపుతూ ఎన్విరాన్మెంట్ ని ఫీల్ అయ్యా. విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకుని మెయిన్ గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాను. తర్వాత టెంపుల్ సరౌండింగ్స్ ని కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎంత పీస్ఫుల్ తో ఉందో. చుట్టూ చెట్లతో నిండిపోయింది. కంప్లీట్ కామ్ అట్మాస్ఫియర్. ఈ టెంపుల్ లోని టైం స్పెండ్ చేస్తే రెస్ట్ కాశీ సిటీలో కూడా ఒక సైలెంట్ కార్నర్ దొరికినట్లు అనిపించింది. క్రౌడ్ నాయిస్ అన్ని మరిచి జస్ట్ డివోషన్ అండ్ పీస్ మాత్రమే ఫీల్ అవుతున్నా. ఇలాంటి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే నాకు పర్సనల్లీ చాలా ఆనందంగా అనిపించింది.
షాప్స్ ని చూపిస్తున్నా. ఇక్కడ మోస్ట్లీ కాపర్ అండ్ బ్రాంజ్ తో చేసిన ఐటమ్సే ఉన్నాయి. మన ఇంట్లో దేవుడి గదిలోకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ కి దొరుకుతున్నాయి. ఎప్పుడైనా ఈ కౌడి మాత టెంపుల్ కి వచ్చినప్పుడు కావాల్సిన ఐటమ్స్ ని డెఫినెట్ గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి తక్కువ మందికి తెలిసిన టెంపుల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. కాశీలో ఫేమస్ ప్లేసెస్ మాత్రమే కాదు, ఈ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ కార్నర్స్ కూడా ఈక్వల్లీ పవర్ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కాశీలో ఉన్న చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈ వారణాసి ట్రిప్ లో అయోధ్య రామ మందిర్ లాంటి గొప్ప గొప్ప టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా అప్కమింగ్ వ్లాగ్స్ లో మీకు చూపించబోతున్నా. ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్, దిస్ ఈజ్ రేణుకా సైనింగ్ ఆఫ్. హర హర మహాదేవ శంభో శంకర.